హాస్పిటల్లో హాహాకారాలు చెలరేగడమే కాదు, ఊరు, దేశం అట్టుడికినట్లు ఉడికిపోతోంది. ప్రాంతీయ పత్రికలు, దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోని పత్రికలు, విదేశీ పత్రికలు ఈ వార్తను చాలా ప్రాముఖ్యతనిచ్చి ప్రచురించాయి. ఈ చిత్రమైన, ఘోరమైన సమాచారాన్ని గురించి రేడియోలో విపరీతమైన ప్రాచుర్యమిచ్చి ప్రసారం చేయబడింది. ఏ పత్రికలో చూసినా విశాలమైన నేత్రాలతో రెండు కళ్ళు లేకుండా ఉన్న హేమసుధ ఫోటోలు. ప్రజలు బింబెలెత్తిపోయారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఎప్పుడూ జరగని భయానకమైన సంఘటనలు. పద్మ నేత్రాలయంలో జరిగిన ఈ అతి భయంకరమైన సంఘటనతో డాక్టర్ కృష్ణ చైతన్య షాక్ అయిపోయాడు. 1-2 రోజుల దాకా ఎవరికీ ఇంటర్వ్యూ ఇవ్వడానికి తన గదిలోంచి బయటకు రాలేదు. ఎస్పీ జయసింహ ఆధ్వర్యంలో పోలీస్ దాకా పరుగులు తీసింది. నగరంలో అనుమానమున్న చోటల్లా పోలీసు డిపార్ట్మెంట్ మనుషులు, గూఢచారి శాఖ మనుషులు గాలించి వదిలిపెట్టారు. పోలీసు కుక్కలు విపరీతంగా శ్రమపడ్డాయి. ఎటువంటి ఆచూకీ లభించలేదు. కొన్ని వందల మంది సంచరించే హాస్పిటల్లో ఎంత రాత్రివేళైనా నైట్ డ్యూటీ సిస్టర్సు, వాచ్మెను, వార్డు బాయ్స్, ఎమర్జెన్సీ కోసం వినియోగించబడిన నైట్ డ్యూటీ డాక్టర్లు, ఇంకా ఎందరో పేషెంట్స్ మెలిగే హాస్పిటల్లో, ఆపరేషన్ థియేటర్లో అంత పబ్లిక్ గా ఎంతో అనుభవం ఉన్న డాక్టర్ ఆపరేషన్ చేసినట్లు ఒక ప్రఖ్యాత సినీ నటి కళ్ళకి ఎన్ఫ్లియేషన్ ఎలా జరిగింది? హాస్పిటల్ సిబ్బంది అంతా ఏం చేస్తున్నారు? దేశం నలుమూలల నుండి పత్రికా విలేకరులు వచ్చి వాలారు. హాస్పిటల్లో డాక్టర్లని, మిగతా సిబ్బందిని ప్రశ్నలు గుప్పించి పారేస్తున్నారు. రకరకాల హెడ్డింగ్స్ తో వార్తలు వెలువడుతున్నాయి. కొన్ని వందల మంది సంచరించే హాస్పిటల్లో ఒక ప్రఖ్యాత నటీమణికి కళ్ళు పీకేయడం ఎలా జరిగింది? సాక్షాత్తు ఆపరేషన్ థియేటర్లో ఈ ఘోరం జరగడం ఎలా సాధ్యపడింది? హాస్పిటల్ సిబ్బంది, డ్యూటీలో ఉన్న డాక్టర్లు, థియేటర్ ఇన్ఛార్జి ఉన్న స్టాఫ్ ఏం చేస్తున్నారు? అసలు ఈ సంఘటనలో దురుద్దేశం ఏమిటి? మందాకిని కళ్ళు పీకేసింది, హేమసుధ కళ్ళు తీసేసింది ఒకరేనా? ఈ కళ్ళు తస్కరించడం ఇతరులకెవరికైనా అమ్ముకోవడానికా? అలా అయితే ఐ బ్యాంక్స్ దృష్టిలోకి రాకుండా ఇది సాధ్యమేనా? అసలు ఈ కళ్ళు పీకడంలో అంతర్ధానం ఇంకేదైనా ఉందా? ఈ ఘోరం చేసింది ఒక డాక్టరే ఉంటాడా? డాక్టర్ కాని పక్షంలో మామూలు వ్యక్తి చాలా నిపుణులైన డాక్టర్లు చేసినట్టు ఆ ఆపరేషన్ నిర్వహించడం సాధ్యమేనా? హాస్పిటల్లో డాక్టర్లకి ఈ సంఘటనకి ఏమీ సంబంధం లేకుండా ఇలా జరగడం సంభవమేనా? డాక్టర్ కృష్ణ చైతన్య 2 చేతులతో తల పట్టుకుని తన గదిలో ఈజీ చైర్లో కూర్చున్నాడు. తన హాస్పిటల్లో ఎంత ఉదాత్తమైన ఆశయాలతో ప్రారంభించబడి దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన పద్మ నేత్రాలయంలో ఈ ఘోరమైన దుర్ఘటన. హాస్పిటల్ ఏమైపోతుంది? అందులో చేరిన పేషెంట్లు ఏమైపోతారు? భవిష్యత్తంతా అంధకార బొందురమైపోయిన ఆ అభాగ్యురాలి జీవితం ఏమైపోతుంది? గుండె ఒత్తిడికి, తీవ్రమైన మానసిక సంక్షోభానికి తట్టుకోలేక ట్రాంక్లైజర్స్ ఎన్నో వేసుకుంటున్నాడు. ఒక్కటి పనిచేయడం లేదు. తన హాస్పిటల్, పేషెంట్లు, వాళ్ళ ఆక్రందనలు, అతని తల హోరెత్తిపోతుంది. రంజిత పద్మ నేత్రాలయాలో తాను వేసుకున్న లిస్టు ప్రకారం ఒక్కొక్కరిని కలవసాగింది. మొదట డీలక్స్ రూమ్స్ వార్డు నైట్ డ్యూటీ సిస్టర్ని కలిసింది. ఆ రాత్రి ఏం జరిగింది? సుమారు 1 గంట ప్రాంతంలో డాక్టర్ కృష్ణ చైతన్య గారు తమ గదిలోంచి బయటకొచ్చి కాసేపు అటు ఇటు పచారులు చేసి తర్వాత హేమసుధ గారి గదిలోకి వెళ్లారు. ఆయనకు అప్పుడప్పుడు అలా చేసే అలవాటుందా? ఉంది. ఆయనకు మనసు బాగున్నప్పుడల్లా హాస్పిటల్ వార్డ్స్ అన్ని తిరిగి పచారులు చేస్తూ ఉంటారు. హాస్పిటల్ అన్నా, అందులోని గదులు, బెడ్స్, గోడలు అన్నా ఆయన ప్రాణం. ఆయన హాస్పిటల్ని విడిచి ఒక్కరోజు కూడా ఉండలేరు. హేమసుధ గారి గదిలో ఎంతసేపు ఉన్నారు? దాదాపు 10 నిమిషాలున్నారు. అలా పేషెంట్స్ గదుల్లోకి రాత్రి వేళల్లో వెళ్లే అలవాటు ఆయనకుందా? ఉంది. మర్నాడు ఆపరేషన్ అనగా కొంతమంది పేషెంట్స్ భయంతో నిద్రపట్టక బాధపడుతుంటారు. అలాంటప్పుడు ఆయన వెళ్లి ధైర్యం చెప్పి వారి భయాన్ని పారద్రోలుతూ ఉంటారు. డాక్టర్ కృష్ణ చైతన్య గారు హేమసుధ గారి గదిలోంచి బయటకొచ్చాక ఏం చేశారు? సరాసరి డ్యూటీ రూంలో ఉన్న నా దగ్గరకు వచ్చారు. హేమసుధ గారు టెన్షన్తో నిద్రపట్టక బాధపడుతున్నారని వెంటనే ఓ వేలియంటన్ ఇంజెక్షన్ ఇమ్మని చెప్పి తమ గదివైపు వెళ్లిపోయారు. ఆ సమయంలో అక్కడెవరైనా ఉన్నారా? లేరు. రాత్రి వేళల డ్యూటీలో మీరు తప్ప ఎవరూ ఉండరా? వార్డు బాయ్ అవసరమైనప్పుడైతే ఉంటాడు, లేకపోతే తన గదిలో రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. ఇతర వార్డుల్లోని సిస్టర్స్ మధ్య మధ్య వచ్చి పలకరించిపోతూ ఉంటారు. డీలక్స్ రూమ్లో ఎక్కువగా పనుండదు. ఎందుకంటే పేషెంట్స్ ఎవరి మట్టుకు వారు తలుపులో బిడాయించుకుని నిద్రపోతూ ఉంటారు.
ఒకవేళ మాకేదన్నా చెప్పాలనిపించి వెళ్ళినా ఒక పట్టాన తలుపులు తీరు. పోనీ అనుమానాస్పదమైన వ్యక్తి ఎవరైనా ఆ సమయంలో కనిపించారా? లేదు. ఎవరైనా కొత్త వ్యక్తి? లేరు. తర్వాత ఏం జరిగింది? ఇంజెక్షన్న వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళి వేలియం 10 సిరంజిలో లోడ్ చేశాను. వెనకేదో అలికిడైనట్లయింది. తల తిప్పే లోపల ఏదో జరిగింది. ఏం జరిగిందో నేను సరిగ్గా చెప్పలేను. కళ్ళు మూతలు పడిపోయాయి. తెలివొచ్చేసరికి ఎవరో నన్ను భుజం తట్టి లేపుతున్నారు. హాస్పిటల్ అంతా గగ్గోలుగా ఉంది. జరిగిన ఘోరం అప్పుడే తెలిసింది. సిస్టర్ కళ్ళల్లోంచి జలజల నీళ్లు కారుతున్నాయి. రంజిత ఆమె మొహంలోకి పరీక్షగా చూసింది. అమాయకంగా నిర్మలంగా ఉంది. కళ్ళు గొప్ప అందంగా లేవు గాని వాటిల్లో వెలుగుంది. జరిగిందానికి ఆమె చాలా బాధపడుతున్నట్లు కనిపించింది. ఆమె చెబుతున్నవన్నీ నిజమే అనిపించింది రంజితకు. ఆపరేషన్ థియేటర్కు పేషెంట్ను మామూలుగా ఎలా తీసుకువెళతారు అని అడిగింది. వీల్ చైర్లో గాని, వీల్స్ ఉన్న స్ట్రెచ్చర్ మీద గాని తీసుకువెళతారు. నేరస్తుడు ఆమెను వీల్ చైర్లో తీసుకెళ్లినట్టు ఆధారాలు లభించాయి. అలా ఆపరేషన్ థియేటర్కు తీసుకువెళ్తుంటే ఎవరూ చూసే అవకాశం లేదా? మామూలు వర్డ్స్ గాని, జనరల్ వర్డ్స్ గాని అయితే చాలా మంది చూసే అవకాశం ఉంది. డీలక్స్ వార్డు నుంచి వచ్చిన ర్యాంప్ ఆపరేషన్ థియేటర్కు 10 గజాల దూరంలో ఆగుతుంది. రాత్రివేళ ఆ 10 గజాల దూరం ఎక్కువ మంది చూసే అవకాశం లేదు. సరే, వస్తాను అంటూ రంజిత్ అక్కడి నుంచి కదిలింది. తర్వాత నైట్ డ్యూటీలో ఉన్న వార్డు బాయ్ని కలిసింది. ఆ రాత్రి ఎన్ని గంటలు పడుకున్నావు? మామూలుగా 10:30 కల్లా పడుకుంటాను. ఆ రాత్రి ఎంతకీ నిద్ర పట్టకపోతే 11 గంటల దాకా ప్రయత్నించి కాంపోజ్ టాబ్లెట్లు 2 వేసుకుని పడుకున్నాను. కాంపోజా? నీకు అలవాటుందా? పూర్తిగా అలవాటు లేదు గాని మెంటల్ వర్రీస్ అండి. నేను నైట్ డ్యూటీలో ఉన్నప్పుడల్లా నా పెళ్ళానికి అనుమానం అండి, ఇక్కడేదో సిస్టర్తోనో ఆయాతోనో వెలగబెడుతున్నానని. మీరు నిజం చెప్పండి. నేను నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు అది ఇంట్లో ఒంటరిగా ఉంటుంది కదండి. ఆ మాటకొస్తే నేను అనుమానించాలి కదండి. అది సరే, ఆ రాత్రి నీకేమైనా శబ్దాలు వినిపించలేదా? చెప్పాను కదండి, కాంపోజ్లో ఉన్నానని. అన్నావనుకో 2 టాబ్లెట్లకు నిద్ర పడుతుంది, కానీ అంత ముద్దు నిద్ర పట్టదు కదా. ఆ స్థితిలో ఎవరైనా తట్టి లేపితే మెలకు వస్తుంది కదా. నిజంగానా అండి? నాకెలాంటి చప్పుడు వినిపించలేదు. వినిపిస్తే ఇంత కిరాతకం చేసిన కిరాతకుణ్ణి వదిలిపెడతానా అండి? అక్కడికక్కడే పట్టుకుని నరికి ముక్కలు చేసేవాణ్ణి. తర్వాత థియేటర్ ఇన్ఛార్జ్ స్టాఫ్ నర్సుతో మాట్లాడింది. మీరు నైట్స్ ఎక్కడుంటారు? మా క్వార్టర్స్లోనే ఉంటాను. రాత్రుళ్ళు ఆపరేషన్ చేసే అవసరం ఉండదా? ఎప్పుడో గాని ఎమర్జెన్సీ ఆపరేషన్లుండవు. ఏదైనా ఇంజరీ కేసు వచ్చినప్పుడు అప్పటికప్పుడు అటెండ్ అవ్వాల్సిన కేసులుంటే తప్ప అలా ఎప్పుడో అరుదుగా జరుగుతూ ఉంటుంది. అటువంటి సమయాల్లో క్వార్టర్స్కి కబురు చేస్తారు. నైట్స్ కృష్ణ చైతన్య గారు ఎన్ని గంటల దాకా పనిచేస్తూ ఉంటారు? అంటే ఆపరేషన్ థియేటర్లో. సాధారణంగా ఆపరేషన్లన్నీ పగలే పూర్తి చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఎంతో ఏకాగ్రతతో అతి సున్నితంగా చేయాల్సిన ఆపరేషన్స్ అలసిపోయినప్పుడు రాత్రివేళ చేస్తే ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ మధ్య ఎప్పుడైనా నైట్ టైమ్స్ థియేటర్ తెరిచి ఉంచడం జరిగిందా? లేదు. అసలు రాత్రివేళల థియేటర్ లాక్ చేసి ఉంటుందా, తెరిచి ఉంటుందా? లాక్ చేసే ఉంటుంది. దాని తాళం చెవులు ఎక్కడుంటాయి? నా దగ్గర డూప్లికేట్ ఉంది. సూపరింటెండెంట్ గారి దగ్గర గదిలో ఒకటి ఉంటుంది. మీ దగ్గరున్న తాళం చెవి ఈ ఇన్సిడెంట్ జరిగిన రాత్రి మీ దగ్గరే ఉందా? నా దగ్గరే ఉంది. అది మధ్యలో కొంతసేపు కనిపించకుండా పోవడం గాని, ఎవరైనా పనుందని కావాలని తీసుకువెళ్ళడం గాని జరిగిందా? లేదు. ఆ రాత్రి మీరు ఎన్ని గంటలు పడుకున్నారు? 10 గంటలకి. మళ్ళీ ఎన్ని గంటలకు లేచారు? 4ంటికి. సాధారణంగా అలాగే లేస్తాను. ఎందుకంటే ఆపరేషన్ చేయడం 6 గంటలకే మొదలవుతుంది. అప్పటికన్నీ సిద్ధం చేసి ఉంచుకోవాలి. మీరు నిద్రపోయినప్పుడు తాళం చెవి ఎక్కడుంచుతారు? నా షెల్ఫ్లో ఉంచుతాను. నిద్రపోయినప్పుడే కాదు, అవసరం లేనప్పుడు అందులోనే ఉంచుతాను. ఆ రాత్రి కూడా అక్కడే ఉంచారా? అవును. పొద్దుట ఎన్ని గంటలకు లేచారు? ఇంచుమించు మామూలు టైంకే, కానీ స్వాభావికంగా లేవలేదు. ఏదో గొడవ జరిగినట్లు చప్పుళ్ళు వినిపిస్తుంటే మెలకు వచ్చింది. తర్వాత అందరితో పాటు జరిగింది తెలుసుకున్నాను. అప్పుడు తాళం చెవి యథాస్థానంలోనే ఉందా? ఒక్క క్షణం స్టాఫ్ నర్సు జవాబు చెప్పడానికి తటపటాయించింది. చెప్పండి. ఉంది. జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. ఉంది. సరే అని రంజిత ఆమెను విడిచిపెట్టి వచ్చేసింది. తర్వాత పేషెంట్స్ను, వారి తాలూకా అటెండెన్స్ను కలవగా కలవగా 2-3 మాత్రం కొంత సమాచారం అందించగలిగారు. అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో నిద్రపట్టక బయటకొచ్చి వరండాలో అటు ఇటు తిరుగుతున్నాను.
ర్యాంప్ మీద నుండి ఓ వ్యక్తి వీల్ చైర్లో ఓ యువతిని కూర్చోబెట్టి తీసుకొస్తున్నాడు. ఆ యువతి తల పక్కకు వాలిపోయింది. ఆ తీసుకొస్తున్న మనిషి ఇంచుమించు 6 అడుగుల పొడవున్నాడు. మొహానికి ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు వేసుకునే మాస్క్ లాంటిదుంది. ఒక్క కళ్ళు తప్ప ఏమీ కనపడడం లేదు. అతనిలో తొట్రుపాటు, భయం, కంగారు ఏమీ లేవు. తాపీగా ఒక రోగిని ఆపరేషన్ కోసం తీసుకువెళ్ళినట్టు వెళ్ళాడు. ఏదైనా ఆపరేషన్ ఉందేమో అందుకని తీసుకువెళ్తున్నాడు అనుకుని ఆ సంఘటనని చాలా సాధారణంగా తీసుకున్నాం. వాళ్ళందరూ విడివిడిగా చెప్పిన సమాధానాల్లోని సారాంశం అది. హేమసుధను ఆపరేషన్ థియేటర్లో మొదటగా చూసిందెవరు? అసలా దారుణం జరిగాక మొదట ఎలా బయటపడింది? రెండో అంతస్తులో ఉన్న మామూలు రూమ్స్ ఉన్న వార్డు సిస్టర్ చంచల ఈ సమాచారాన్ని అందించింది. చంచలకు ఆ రాత్రి పనేమీ లేదు. చాలాసేపు నవల చదువుకుంది. డ్యూటీ రూంలో ఉండడం వల్ల ర్యాంప్ మీద నుంచి ఏదైనా వీల్ చైర్ వెళ్ళిందేమో తెలీదు. నవల చదివే ధ్యాసలో ఉండడం వల్ల వీల్ చైరు సాగిన శబ్దం కూడా పట్టించుకోలేదు. 3 గంటల ప్రాంతంలో నిద్రొస్తున్నట్టుగా ఉంటే కిందంతస్తులో ఉన్న సిస్టర్ దగ్గరికి వెళ్ళి టీ తాగొద్దామని బయలుదేరింది. కిందకు రాగానే ఆపరేషన్ థియేటర్ ఎందుకు తెరిచుంది? ఎమర్జెన్సీ ఆపరేషన్ ఏమైనా జరుగుతుందా? అలా అయితే ముందుగా తనకి తెలుస్తుందే. ఒకవేళ ఆపరేషన్ జరుగుతుంటే థియేటర్ అంత నిశ్శబ్దంగా ఎందుకుంది? కొంత సందడిగా ఉండాలే. ఉత్సుకత కలిగి సమీపంలోకి వెళ్ళింది. ఎక్కడా ఏ అలికిడి లేదు. ఒకవేళ లైటు వేసి ఆఫ్ చేయడం మరిచిపోయారా? థియేటర్ డోరు తెరిచుంది. ఏంటో తెలుసుకుందామని డోర్ తీసుకుని లోపలికి వెళ్ళింది. మెయిన్ థియేటర్ యువతల ఓ రూమ్ ఉంటుంది. దాని వరకు మాస్కులు వగేరాలు లేకుండా వెళ్ళొచ్చు. ఆ గది కూడా చాలా నిశ్శబ్దంగా ఉంది. అసలు మనుషులు లోపలున్న సూచనలే లేవు. ఎందుకో చాలా క్యూరియాసిటీ అనిపించింది. ఏమైతేయిందని మెయిన్ థియేటర్ డోరు తెరిచి లోపలికి అడుగు పెట్టింది. ఆపరేషన్ టేబుల్ మీద ఓ స్త్రీ పడుకోబెట్టబడింది. దగ్గరకు వెళ్ళింది. ఆమెని చాలా తేలిగ్గా గుర్తుపట్టింది. ప్రఖ్యాత సినీతార హేమసుధ. కళ్ళకి ఆపరేషన్ చేసిన తర్వాత వేసే బ్యాండేజెస్ ఉన్నాయి. అంత ముఖ్యమైన వ్యక్తిని, తారాపదంలో ఉన్న మహానటిని అలా ఒంటరిగా దయనీయమైన స్థితిలో చూసేసరికి ఏదో జరగకూడనిది జరిగిందనిపించింది. పైగా అర్ధరాత్రి. ఆమెది ఎమర్జెన్సీ ఆపరేషన్ కాదని ముందే తెలుసు. భుజం మీద చెయ్యేసి హేమసుధ గారు, హేమసుధ గారు అని పిలిచింది. "ఉమ్" అంది ఆమె చాలా కష్టంగా. మాట ఎక్కడ్నుంచో వెలువడుతున్నట్లుంది. ఏం జరిగింది అని అడిగింది తాను. తెలీదు. ఎక్కడెందుకున్నారు? తెలీదు. ఆమె గుండె ద్రవించిపోయింది. సంథింగ్ ఈజ్ రాంగ్. తమ హాస్పిటల్లో ఇలా ఎప్పుడూ జరగలేదు. ధైర్యం చేసి బ్యాండేజెస్ పక్కకి తొలగించి చూసింది. మై గాడ్! ఆమె 2 ఐబాల్స్ హారిబుల్ పెరికివేయబడున్నాయి. గట్టిగా అరుస్తూ తాను బయటకు పరిగెత్తింది. రంజిత నైట్ డ్యూటీ వాచ్మెన్ ని కలుసుకుంది. రాత్రి వేళల లోపలికి ఎవరైనా ఎలా వస్తూ ఉంటారు? గేటు పాసులున్న వారు మాత్రమే అనుమతించబడతారు. గేట్ పాసులు లేకుండా ఇన్ఫ్లుయెన్స్ చేసో డబ్బు ఎరజూపో ఎవరైనా లోపలికొచ్చే అవకాశం ఉందా? రంజితకు తన ప్రశ్న తనకే సిల్లీగా ఉన్నట్లు అనిపించింది. ఒకవేళ అలాంటిదేమైనా ఉన్నా వాచ్మ్యాన్ నిజం చెప్పడు. లేదు, ఆ విషయంలో హాస్పిటల్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. పోనీ గేటు పాసు చూపించి నువ్వు డ్యూటీలోకొచ్చాక 6 అడుగుల పొడవు చాలా బలంగా ఉన్న మనిషి ఎవరైనా లోపలికొచ్చారా? రాలేదు. రాలేదని ఎలా చెప్పగలవు? ఇది చాలా పెద్ద హాస్పిటల్. ఎంతోమంది వస్తూ ఉంటారు. నీకు గుర్తుండకపోవచ్చు కదా? ఎంతమందిని చూసినా నాది చాలా అలర్ట్గా ఉండే స్వభావం. ఏమాత్రం ప్రత్యేకంగా ఉన్నా గుర్తుపెట్టుకోగలను. అలాగా? ఆ రాత్రికి ప్రత్యేకంగా కనిపించిన వారి గురించి చెప్పు చూద్దాం. 3 అడుగుల్లో ఆ పైన కొంచెమో ఉన్న మరుగుజ్జు మనిషి. ప్యాంటు ఇన్షర్టు వేసుకున్నాడు. అతను అంటూ ఏదో అలికిడైతే అరే అతనే అంటూ గట్టిగా అరిచాడు. రంజిత త్రుళ్ళిపడి అటుకేసి చూసింది. ఆ రోజు కారులో ఎక్కి పారిపోయిన మరుగుజ్జువాడు. చేతిలో ఉన్న వస్తువును వాచ్మెన్ వైపు విసరబోతున్నవాడల్లా వాళ్ళు తనని గమనించేసరికి వెనక్కి తిరిగి పరిగెత్తసాగాడు. స్టాప్ హిమ్ అంటూ రంజిత అతన్ని వెంటాడింది. హాస్పిటల్ కాంపౌండ్ వాళ్ళకి యువతలకు రకరకాల చెట్లు వ్యాపించి ఉన్నాయి. అవన్నీ హాస్పిటల్కు ఉన్నతమైన వాతావరణం ఇవ్వడం కోసం పెంచబడినవే. మరుగుజ్జువాడు ఆ చెట్ల మధ్యకు దూరిపోతున్నాడు. ఆగు అని అరుస్తూ రంజిత హ్యాండ్ బ్యాగ్లోని చిన్న రివాల్వర్ని చాలా వేగంగా బయటకు తీసింది. మరుగుజ్జువాడు వెనక్కి తిరిగి హహహ అని నవ్వాడు. అతని పళ్ళు భయంకరంగా మెరిశాయి. మరుక్షణం అతని చేతిలోని చిన్న ఆయుధం ఆమె వైపు విసురుగా రాసాగింది. ఏదో ఆయుధం విష్ణుచక్రంలా గిరగరా తిరుగుతూ రయ్యమని శబ్దం చేస్తూ ఆమె మీదకు దూసుకొచ్చింది. రంజిత చాలా మెళకువగా మెరుపు వేగంతో పక్కకు తప్పుకుంది. ఇదంతా కను రెప్పపాట్లో జరిగింది.
రంజిత్ స్థిరపడి చూసేసరికి ఆ మరుగుజ్జువాడు ఎక్కడా లేడు. ఆమె చెట్ల మధ్యకు వెళ్లి చూసింది, కాని అతనెక్కడా కనిపించలేదు. ఎస్పీ జయసింహ తన డిపార్ట్మెంట్లోని ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేశాడు. రంజిత్ కూడా ఆ సమావేశంలో పాల్గొంది. దేశంలో గొప్ప నేత్ర వైద్యశాలల్లో ఒకటిగా పేరుపడిన పద్మ నేత్రాలయంలో ఇటువంటి అమానుషమైన సంఘటన జరగడం దురదృష్టకరం. ఎక్కడో చాటుగా కాకుండా కొన్ని వందల మంది తిరిగే చోట, పైగా ఆపరేషన్ థియేటర్లో అతని పని చేశాడంటే అన్నింటికీ బరితెగించిన భయంకరమైన మనిషి అయి ఉండాలి అన్నాడు ఎస్పీ. ఆయన గొంతులో చాలా ఆందోళన ధ్వనిస్తోంది. మందాకిని కళ్ళు పెరికేసినవాడు, హేమసుధకి ఆ ఘోరం చేసినవాడు ఒకరైనా అన్న విషయం కూడా ఆలోచించాలి అన్నాడు ఎస్పీ. హేమసుధ ఇంకా ఎవరితోనూ మాట్లాడే స్థితిలో లేదు. ఆమెను వీల్చైర్లో తీసుకెళ్తున్న వ్యక్తిని చూసిన వాళ్ళిచ్చిన ఆనవాళ్లను బట్టి ఒకరే అనుకోవాల్సి వస్తుంది. ఒకరే అయితే ఇంకో 2 పాయింట్లు. ఆ వ్యక్తి డాక్టరా కాదా? హాస్పిటల్కు సంబంధించిన మనిషా, బయటవాడా? అతను కళ్ళు పెరికివేసే పద్ధతి అది చూస్తుంటే ఎంతో అనుభవం ఉన్న సర్జన్ చేసినట్లుగా ఉంది. కానీ అత్యంత పవిత్రమైన డాక్టర్ వృత్తిలో ఉండి ఇంత హేయమైన పని చేయగలరా? ఇహ ఆ వ్యక్తి హాస్పిటల్ సిబ్బందికి చెందినవాడా కాదా అన్నది ఎంక్వైరీలో తేలాల్సిన విషయం. అతను హాస్పిటల్కు చెందినవాడు అయినా కాకపోయినా అక్కడ ఎవరో ఒకరి సహకారం లేకపోతే ఒంటరిగా ఈ పని చేయడం అసాధ్యం అనుకుంటాను. అది కూడా తేల్చుకోవాల్సిన విషయం. ఇవన్నీ తెలుసుకునేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. రంజిత్కు నవ్వొచ్చింది. పటిష్టమైన ఏర్పాట్లు, ఇలాంటి కబుర్లతో ఈ దేశం పాలకులు సంవత్సరాలకు సంవత్సరాలు గడిపేయడం అలవాటు చేసుకుంది. శత్రువును చూస్తే చాలా భయంకరమైన వ్యక్తిలా కనిపిస్తున్నాడు. అలాంటి వాణ్ణి ఎదుర్కోవడానికి ఓ ఆడదాన్ని, అదే ఓ స్త్రీని నియమించడం సమంజసం కాదనుకుంటాను అన్నాడు ఎస్పీ. అతని పేరు రాజశేఖర్. రంజిత కేవలం ఓ గూఢచారిణిగా మాత్రమే పనిచేస్తోంది. అంత మాత్రం చేత మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ అంతటినీ చేతులు కట్టుకుని కూర్చోమనలేదే. మన డిపార్ట్మెంట్ అంతా ఈ విషయంలో చాలా శ్రద్ధగా అన్వేషణ జరుపుతోంది. ఇక్కడ కావలసింది తెలివితేటలు గాని బలం బలగం కావు. అయితే ఆమెకు తప్ప ఇంకెవరికీ తెలివితేటలు లేవంటారా? ఆ మాట నేను అనలేదు. ఈ దుర్ఘటన జరిగి 4-5 రోజులైనా ఎంతవరకు మనం ఎవరిని అరెస్టు చేయలేదు. దానివల్ల చాలా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది తప్పు కాదా? తొందరపడి అరెస్టులు చేయడం వల్ల ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు. అయినా ఎవరెవరిని అరెస్ట్ చేయాలంటారు? చాలా మందిని చేయొచ్చు. హాస్పిటల్ సూపరింటెండెంట్ని, నైట్ డ్యూటీ సిస్టర్ని, వార్డు బాయ్ని, వాచ్మెన్ని. అది చాలా గౌరవప్రదమైన హాస్పిటల్. డాక్టర్ కృష్ణ చైతన్య దేశంలో ప్రముఖ నేత్ర వైద్యుల్లో ఒకరు. సరైన ఆధారాలు లేకుండా అలాంటి వారిని అవమానం చేయడం భావ్యం కాదు. చట్టానికి గొప్ప సాధారణ తారతమ్యం లేదు అన్నాడు ఎస్పీ కోపంగా. అరెస్టులు చేయడం, చితకబాదేయడం ఈ పద్ధతులకి బాగా అలవాటు పడ్డ ఆఫీసర్ అతను. చట్టానికి గొప్ప సాధారణ తారతమ్యం లేదు, కానీ మంచి చెడు అన్న తారతమ్యం ఉంది. మంచిగా ఊరుకుంటే చెడు కూడా మంచిగానే కనిపిస్తుంది కావచ్చు, కానీ మంచిని చెడుగా చూడడం మంచి లక్షణం కాదు. ఏఎస్పీ ఏం మాట్లాడలేదు. అతని మొహం కోపంతో జేవురించుంది. రంజిత ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చునుంది. సార్ అన్నాడు ఇంకో ఏఎస్పీ. చెప్పండి అన్నాడు ఎస్పీ. ఈ కళ్ళు పెరికేయడం ఎందుకు జరుగుతుందో మనం చెప్పలేకపోతున్నాం. దీని గురించి చాలాసార్లు ఆలోచించాం. ఐబాల్స్ ఎక్కడికైనా పంపబడుతున్నాయేమోనని ఇండియన్ ఎయిర్లైన్స్లోని విమానాలని, ప్రయాణికుల్ని చెక్ చేయించే ఏర్పాట్లు చేశాం. ప్రముఖ నేత్ర వైద్యశాలలు అన్నింటికీ ఇన్ఫార్మ్ చేశాం. అనఫీషియల్గా ఐబాల్స్ వస్తే వెంటనే తెలియజేయమని. సాధ్యమైనంత వరకు నిఘా ఉంచాం. దేశంలో కొన్ని వేల మంది ఐ స్పెషలిస్టులు ఉన్నారు. వాళ్లల్లో ఎవరో ఒకరు ఇతరులకు తెలియకుండా ఐ ట్రాన్స్ప్లాంటేషన్ కండక్ట్ చేస్తే పట్టుకోవడం అసాధ్యం. నేరస్తుణ్ణి త్వరలో పట్టుకోకపోతే ఇంకా ఇలాంటి ఘోరాలు జరిగే అవకాశం ఉంది కదా. ఉంది. సమావేశం పూర్తయింది. 2 నిమిషాల్లో అందరూ లేచి బయటకు వెళ్ళిపోయారు, ఒక్క రంజిత తప్ప. మిస్ రంజిత అన్నాడు ఎస్పీ జయసింహ. సార్, నాతో ఏమైనా మాట్లాడాలా? అవును సార్. ఏంటి చెప్పు. నేరస్తుడు ఒక డాక్టరు చేసిన పద్ధతిలో ఐబాల్స్ తీసేస్తూ ఉండడం వల్ల కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించే ఈ ఘోరాలు జరుగుతున్నాయని మనం అనుకుంటున్నాం. కానీ వేరే కారణాలు కూడా ఉండొచ్చు కదా. తప్పకుండా ఉండొచ్చు. మందాకిని, హేమసుధల మీద పర్సనల్ గ్రడ్జ్ ఉన్నవారు ఎవరైనా ఉండొచ్చు. ఆ వ్యక్తి ఒకరై ఉండడానికి కూడా అవకాశం లేకపోలేదు. పాజిబుల్. ఇంత పెద్ద సిటీలో రాత్రి వేళల ఎక్కడో దారుణం జరిగితే మనం పట్టుకోవడం అసాధ్యం. ఈ పని చేయడానికి ఎవరికి అవకాశం ఉంది అని మదించి ఆ అనుమానిస్తుణ్ణి చేస్తుంటే కొంతవరకు సాధించగలం.
కొంచెమైనా ఆచూకీ ఆధారం లేకుండా మనం ఎవరినని అనుమానిస్తాం మిస్ రంజిత. రాజశేఖర్ గారన్నట్లు పద్మనేత్రాలయ సిబ్బందికి ఎంతో కొంత సంబంధం ఉండకపోదు. ఆ మరుగుజ్జువాడు హాస్పిటల్ క్యాంపస్లో కనిపించి కనురెప్పపాట్లో మాయమైపోయాడు. ఎవరతను? ఎందుకు నన్ను చంపడానికి ప్రయత్నించాడు? ఒక మరుగుజ్జు మనిషి ఊళ్ళో ఉంటే సహజంగా అతని వంక అందరూ వింతగా చూస్తారు. అతనికో స్థావరం, తినడానికి వగేరాలు, ఎక్కడో అక్కడ తారటలాడడం ఇవన్నీ ఉండాలి. కానీ నేను ఎంతమందిని ప్రశ్నించినా నాకు తారసపడినప్పుడు ఏవో కొన్ని సందర్భాల్లో యాదృచ్ఛికంగా తప్ప ప్రత్యేకంగా కనపడలేదని చెబుతున్నారు. అతని ఉదంతం చాలా విచిత్రంగానే ఉంది. అతను ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్ట్ చేసేయమని నేను పోలీస్ డిపార్ట్మెంట్ అంతటికీ ఇన్ఫార్మ్ చేశాను. సార్, నేనొస్తాను. హేమసుధ గారిని, కృష్ణ చైతన్య గారిని ఇంట్రాగేట్ చెయ్యాలి. రంజిత లేచి బయటకు వెళ్ళిపోయింది. ఎస్పీ కాన్ఫరెన్స్ హాల్లోంచి లోపలగా ఉన్న తన క్వార్టర్స్లోకి వెళ్ళిపోయాడు. అతని మనసంతా చాలా వ్యాకులపాటుగా ఉంది. డ్రాయింగ్ రూంలోకి వెళ్ళి సోఫాలో కూర్చుని అలసటగా కళ్ళు మూసుకున్నాడు.